అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు మనకు రైతుల ఖాతాల్లోకి ఎవరైతే అర్హత ఉండి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్నారో ఆ రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 20 విడత నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 6,000 రూపాయలను అందిస్తుంది. విడతకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే అందిస్తుంది. మరి ఇప్పటి వరకు కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మనకు 19 విడతలు అంటే దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా 28,000 రూపాయల వరకు కూడా డబ్బులను విడుదల చేసి తద్వారా రైతులకు 38,000 రూపాయల వరకు కూడా విడుదల చేసి తద్వారా రైతులకు ఆర్థికంగా భరోసానైతే కల్పించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. మరి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం అనేది చాలా ఇంపార్టెంట్ రైతన్నలకు. ఇప్పటికే రైతులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు 20 విడత కోసం కూడా. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు లేట్ చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే చాలా క్లారిటీగా మనకు రైతులకు యొక్క సాయాన్ని అయితే అందించడం అయితే జరుగుతుందన్నమాట. చాలా క్లారిటీగా రైతులకు ఎప్పటికప్పుడు యొక్క సాయాన్ని ప్రభుత్వం అయితే అందించడం అయితే జరుగుతుంది. మరి కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన నిధులను ప్రభుత్వం విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది. ఈ యొక్క పథకం ద్వారా మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే విడుదల కాబోతూ ఉన్నాయి. ఈ డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే అందించడం అయితే జరిగింది. మరి తప్పకుండా ఈ విధంగా రైతుల ఖాతాల్లోకి డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని పొందాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అలాగే కేంద్ర ప్రభుత్వంతో పాటు కలిపి ఇస్తుందన్నమాట. మరి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పీఎం కిసాన్తో కలిపి ఇస్తుంది. ఈ విధంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 1 కోటి మందికి పైగా రైతులకు 2 తెలుగు రాష్ట్రాలు కూడా కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఈ విధంగా పథకాలను అయితే రైతులకైతే అందిస్తూ ఉన్నాయి. మరి ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి 19 విడతలు అయిపోయింది. ఇక 20 విడత నిధులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది కాబట్టి 20 విడత కింద ప్రతి రైతుకు కూడా 2,000 రూపాయలు అయితే జమ చేయబోతుంది. మరి 20 విడత కింద 2,000 రూపాయలు మీకు జమ కావాలంటే ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకుని లబ్ధి పొందాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మరొకసారి అయితే సూచించడం జరిగింది. ఇక రైతులు ఏం చేయాలి, ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయి, అలాగే ఏ తేదీ నుంచి డబ్బులు పడుతున్నాయి అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు పూర్తి సమాచారం అనేది అందుబాటులోకి వస్తుంది. దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం తెలియడానికి అవకాశం అయితే ఉంటుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా మీరు వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, నల్ల కలర్లో ఉంటుంది. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడు మీకు ప్రభుత్వం కీలక డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కడం కూడా మర్చిపోవద్దు. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోతే మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి దాదాపు 10 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది అంటే ప్రతి సంవత్సరం కూడా విడతకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే అందిస్తుంది. ఇప్పటి వరకు కూడా మనకు 20 విడతల డబ్బులను అంటే 19 విడతలను పూర్తి చేసి 20 విడత డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి 20 విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మరొకసారి 2,000 రూపాయలు అయితే రాబోతున్నాయి. మరి 20 విడత కింద 2,000 రూపాయలతో పాటు గతంలో మీరు ఏదైనా సరే కారణాల వల్ల ఈ డబ్బులు కనుక పొందకుండా ఉంటే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులను అయితే విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ప్రతి రైతుకు కూడా మనకు సంవత్సరానికి 2,000 రూపాయలు విడతకు 2,000 రూపాయల చొప్పున 6,000 రూపాయలను అయితే అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. మరి ఇప్పటివరకు కూడా మనకు
డబ్బులను విడుదల చేసేసి 20 విడత కనుక విడుదల చేసి రైతులకు మేలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. మరి ఈ విధంగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకు గత నెల 31 వరకు కూడా అవకాశం ఇచ్చాయి. అంటే మే 31వ తారీఖు లోపు ప్రతి రైతు కూడా ఈ పీఎం కిసాన్ సాయానికి దరఖాస్తు చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే సూచించింది. మరి మే 31 లోపు ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో ఆ రైతులకు ఇక్కడ డబ్బులు అయితే వేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. మరి ప్రతి రైతు కూడా ఎదురు చూసినట్లుగానే 20 విడత 2,000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం అయితే అందించబోతోంది. మరి ఎవరైతే రైతులు ఇప్పటికే ఈకేవైసీ పూర్తి చేసుకుని ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకుని ఎవరైతే మనకు రెడీగా ఉన్నారో ఆ రైతులకు ఇక్కడ డబ్బులు అయితే వేయబోతోంది కేంద్ర ప్రభుత్వం. మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్తో పాటు మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అని చెప్పి కూడా మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఈ ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ లేకపోతే మీకు ప్రభుత్వం నుంచి ఎప్పటికీ కూడా ఈ యొక్క సాయం అనేది మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమ అయ్యే అవకాశమే లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీ యొక్క బ్యాంకు ఖాతాలోకి ఈ యొక్క సాయం జమ కావాలంటే మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఈకేవైసీ ఉందా లేదా, ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అని చెప్పి మీరు చెక్ చేసుకోవాలి. ఇలా ఎప్పుడైతే చెక్ చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మీరు ఎదురు చూసినట్లుగానే మీకు యొక్క సాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే రైతులకు అనేక అవకాశాలను కూడా కల్పించడం జరిగింది. మరి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి మరొకసారి ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా చేసుకున్నారా లేదా అని చూసుకోండి. మరి ఈ నెల 24 నుంచి తప్పకుండా మన 2 తెలుగు రాష్ట్రాల్లోని 1 కోటి మందికి పైగా రైతులకు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా డబ్బులను అయితే వేయబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే సూచించింది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందించబోతూ ఉన్నాయి. ఇప్పటికే చాలా లేట్ అయింది. మరి కేంద్ర ప్రభుత్వం అయితే టైం టు టైం డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వాలే కొంచెం లేట్ చేస్తున్నాయి. మరి తెలంగాణ రైతులు చూస్తే పరిస్థితి చాలా బాధగా ఉంది. ఎందుకంటే మనకు వానాకాలం సీజన్ మొదలు కాబోతుంది, అంటే ఖరీఫ్ మొదలు కాబోతుంది, రబీ ముగిసిపోయి మరి ఇప్పటికే విడుదల చేసినటువంటి యాసంగి రైతు భరోసా అనేది ఇప్పటి వరకు కూడా రైతుల ఖాతాలోకి జమ కాలేదు. 3 ఎకరాల వరకు ఇచ్చి ఆపేశారు. తర్వాత మిగిలినటువంటి ఎకరాలకు నిన్న కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కానీ నిన్న కూడా మనకి ఇంకా డబ్బులు అయితే విడుదల కాలేదన్నమాట. మరి ఈ విధంగా రైతులు అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి తాజాగా మనకు ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే అందాయి. మరి రైతు భరోసాతో పాటు పీఎం కిసాన్ పైసలు కూడా విడుదల చేస్తున్నారు ఈ నెల 24 నుంచి. కాబట్టి మళ్ళీ కూడా వానాకాలం సీజన్ కూడా మొదలవుతుంది. కాబట్టి తెలంగాణలో మరి వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా అలాగే యాసంగికి సంబంధించినటువంటి రైతు భరోసా రెండు కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి. ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట. ఎప్పటికప్పుడు మీకు డబ్బులను అయితే విడుదల చేస్తూ కూడా ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ రైతులకు డబ్బులు అయితే విడుదలవుతాయి. మరి ఎప్పటికప్పుడు డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఈ యొక్క సాయాన్ని విడుదల చేస్తూ కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఖచ్చితంగా పీఎం కిసాన్తో పాటు రైతు భరోసా పైసలు కూడా తెలంగాణ రైతులకు అందడం జరుగుతుంది. మరి దీంతో పాటుగా మన ఏపీలో ఉన్న రైతులకు కూడా ఒకేసారి అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి. మరి అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు తొలి విడత 5,000 రూపాయలు ఇస్తే పీఎం కిసాన్ కింద 20 విడత 2,000 రూపాయలు, రెండు కూడా కలిపి 7,000 రూపాయల వరకు కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి. కాబట్టి ప్రతి రైతుకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మేలు చేస్తూ ఉన్నాయన్నమాట. మరి ఎప్పటికప్పుడు వారికి అనేక పథకాల ద్వారా కూడా డబ్బులను అయితే వేస్తూ ప్రభుత్వాలు ముందుకైతే వెళ్తూ ఉన్నాయి. ఏ రైతులకు కూడా ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అయితే మనకి యొక్క పథకాల ద్వారా సాయం అయితే చేస్తుందన్నమాట. కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు పొందాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలా లేట్ అయింది. ప్రభుత్వం కూడా అన్ని కసరత్తులు కూడా ప్రారంభించేసింది. మరొక 10 రోజుల్లో ఈ యొక్క పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ అలాగే రైతు భరోసా మరియు అన్నదాత సుఖీభవ డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీగా ఉంది. ఆదేశాలు కూడా జారీ చేసింది. మరి ఇప్పటికే రైతులు ఎదురు చూస్తున్నట్లుగా మీరు ఇవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీకు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ సాయాన్ని అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా, రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోకుండా ఉన్నా కూడా వెంటనే కూడా చేసుకోండి. సమయం లేదు. మరి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం అయితే మీకు అందడం జరుగుతుంది.
మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు అనమాట. ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి. మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటాను.